శేషయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటులైనటువంటి చలపతిరావు గారు మన ఆడియో ఫంక్షన్లో చేసినటువంటి కామెంట్స్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అనేటువంటి క్వశ్చన్ ఒక లేడీ యాంకర్ ప్రశ్న వేయడం వల్ల అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అనేటువంటి మాట చెప్పినటువంటి ఆయన ఆ రోజే తన తప్పును తెలుసుకొని ఆడవాళ్ళందరికీ క్షమాపణలు చెప్పడం జరిగింది. అసలు ఆయన అలాంటి మాటలు మాట్లాడడానికి గల కారణాలు ఏందో ఒకసారి ప్రయత్నం చేద్దాం. జాతక పరంగా ఆయనది విశాఖ నక్షత్రం, జాతక రీత్యా తులారాశి, 2009 నుండి ఏలినాశి నడుస్తూ ఉంది. ఆయన జాతకంలో కుజా శని కాంబినేషన్ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం భార్య స్థానానికి దోషం అని చెప్పి అంటాం. అందువల్లనే పాపం వివాహమైనటువంటి కొన్ని రోజులకే ఆయన భార్య చనిపోవడం జరిగింది. బట్ ఆయన భార్య చనిపోయిన తర్వాత కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఈ రోజు వరకు భార్య మీద ఉన్న ప్రేమతో, పిల్లల మీద ఉన్న ప్రేమతో. నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారి భార్య అయినటువంటి బసవతారకం గారు ఎన్నోసార్లు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోరా బాబు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తన పిల్లలు ఎక్కడ కష్టపడతారో అని చెప్పి ఆయన వివాహం చేసుకోకుండా ఆ రోజు నుండి అలాగే ఉంటున్నారు. ఆయన భార్య చనిపోయినప్పటి నుండి ఇంకొక వివాహం చేసుకోలేదు ఆయన. రెండవది, మరి ఈనాడు ఎందుకు జరిగింది ఈ పరిస్థితి అంటే, గురు చండాల యోగం ఉంది ఈ జాతకంలో. గురువు రాహువు కనిపిస్తా ఉన్నాడు. ఈయన పుట్టింది మే 8, 1944. గురువు రాహువు కనిపిస్తా ఉన్నాడు. కర్కాటక రాశిలో గురు చండాల యోగం అనేటువంటిది ఈయన జాతకంలో కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాశి రీత్యా తీసుకుంటే కర్కాటక రాశిలో ఈయన జాతకంలో గురువు రాహు కాంబినేషన్, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దశాచిత్రంలో షష్టమ స్థానంలో, అంటే కర్కాటక రాశి జాతకానికి షష్టమ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి శని ప్రజెంట్ ఆరోగ్య భంగాన్ని కలిగిస్తా ఉన్నాడు ఈయన జాతకంలో. మరి ఈయనకు ఆరోగ్య భంగం అంటే శారీరకమైనటువంటి ఆరోగ్య భంగం కాదు, మానసికమైనటువంటి ఆరోగ్య భంగం. సో గురువు అనేటువంటి వాడు ప్రజల్లో పేరు తెచ్చేటువంటి వాడు. మరి అలాంటి గురువు రాహువుతో కలిసి ఉండడం వల్ల ఒకే ఒక కామెంట్తో ఈయన 74 సంవత్సరాల వయసులో ఈయన సంపాదించుకున్నటువంటి పేరంతా కూడా ఒక్క చిన్న మాటతో తొలగిపోయింది. పాపం ఆయన అనవసరమైన సమస్యను ఎదుర్కొంటా ఉన్నాడు చలపతిరావు గారు. చలపతిరావు గారు నాకు కూడా తెలుసు, నేను కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. చాలా జోవియల్గా ఉండేటువంటి మనిషి. సరే, ఆయన మాట్లాడినటువంటి మాట 100% తప్పు మాట, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, మనం ఖండించాల్సిందే. బట్ ఆయన ఆల్రెడీ తమ క్షమాపణలు కోరుకున్నాడు అందరితో. రెండవది, మరి ఎందుకు ఈయన మాట్లాడాడంటే మీకు క్లారిటీ ఇస్తా ఉన్నా. గురు చండాల యోగం వల్ల ఆయన అలాంటి మాట మాట్లాడాడు. ఎంతటి పెద్ద వ్యక్తి అయినా, ఎంతటి గొప్ప మనిషి అయినా జాతక రీత్యా తప్పుడు మాటలు మాట్లాడడం అనేటువంటిది సహజం ఎక్కడనో ఒక దగ్గర. అలా అని మూర్ఖంగా వాదిస్తాను అంటే తప్పు. సో ఆయన క్షమాపణలు, ఎవరన్నా మనసు నొచ్చుకుంటే నేను క్షమాపణలు కోరుతున్నానని చెప్పాడు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు దయచేసి ఆయన క్షమాపణలు కోరినాడు కాబట్టి ఆయనను వదిలేయండి. ఆయన వయసుకు మనం విలువనిద్దాం. ఎందుకంటే 74 సంవత్సరాల మనిషి పాపం మానసికంగా క్షోభను అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత తప్పు చేసిన వాడిని చచ్చిన పామును మరీ చంపినట్టుగా, మనకు కూడా మంచిది కాదు, అది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అభిమానం లేనటువంటి వ్యక్తి తన భార్య చనిపోయిన తర్వాత ఒక 4 పెళ్లిగా చేసుకోవాలి. కానీ అలాంటి పని చేయలేక పాపం ఆయన తన భార్య చనిపోతే పిల్లల్ని పెంచుతూ ఈనాటి వరకు కష్టపడతా ఉన్నాడు. అలా అని ఆయన సమర్థించడం లేదు. ఆయన తను క్షమాపణలు కోరినాడు కాబట్టి నేను కూడా తనను ఎక్స్క్యూజ్ చేస్తా ఉన్నా. అండ్ జాతకరీత్యా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి తను అట్లా మాట్లాడాడు. ఇంకొకటి, ఈయన ఒక్కడే మాట్లాడలేదు కదా, ఒక ప్రముఖ హీరో కూడా ఆడవాళ్ళ గురించి కనిపించగానే కడుపు చేయాలి అన్నాడు. ఎవరు మాట్లాడలేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పెద్ద మనిషిని మనం తప్పుపడతా ఉన్నాము. యాంకర్ రవి ఈయన అమ్మాయి వెళ్ళి మైక్ పెట్టి, దేవండి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అనగానే ఈయన చెప్పిన ఆన్సర్కు స్టేజ్ పైన ఉన్నటువంటి యాంకర్ రవి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, నువ్వు ఇంత ప్రిపేర్ అయ్యి ఎన్ని మాటలు మాట్లాడడానికి వెళ్ళినావు, ఆయన మాట్లాడిన ఒక్క మాటతో నీ సౌండ్ ఆఫ్ అయిపోయిందా అని అన్నాడు. అంటూ సూపర్ సార్ మీరు అన్నాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు అదే రవి అంటే మాకు సౌండ్ సరిగా వినపడట్లేదు, అంటే ఈ ప్రొడ్యూసర్ నాగార్జున గారు సరిగా సౌండ్ అరేంజ్మెంట్ చేయలేదా అంటే నేను అనేది ఎందుకంటే తప్పు జరిగింది. అంత పెద్ద వయస్సు ఉన్నటువంటి 74 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి చలపతిరావు గారు క్షమాపణ అడుగుతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే యాంకరింగ్ ఫీల్డ్లో నిలదొక్కుంటున్నటువంటి రవికి ఏమైంది, తను అడగొచ్చు కదా క్షమాపణలు, నాకు వినబడలేదు అని చెప్పి దానికి సాక్ష్యం పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఇంకొక యాంకర్ను పట్టుకొచ్చి శ్రీముఖి అనే యాంకర్ను పట్టుకొస్తే మాకు కూడా సౌండ్ వినబడలేదండి, వేరే యాంకర్లో మాకు ఏ ప్రోగ్రాంలో కూడా సౌండ్ వినబడదు అంటే వీళ్ళు అంటే సుమగారు యాంకరింగ్ రాదు, ఝాన్సీకి రాదు, అనసూయకు రాదు, రేష్మికి రాదు, వీళ్ళు ముగ్గురే కష్టపడుతున్నారు ఇంకా సినిమా ఇండస్ట్రీలో యాంకరింగ్ ఫీల్డ్. ఎంత 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 ఘోరం అంటే స్టేజ్ మీద అంటే సౌండ్ వినబడదు. నేను అంటే మీరు అనొచ్చు వేణుస్వామి గారు మీకేం హక్కు ఉంది ఈ మాట మాట్లాడడానికి, నేను లైవ్లు చేసినప్పుడు టీవీలో నేను లైవ్లు చేశాను, లైవ్ ప్రోగ్రాములు చేశాను, వితౌట్ యాంకర్ నేను ప్రోగ్రాములు చేసిన, ఒక చెవులో ఈపీ ఉంటుంది, నాకు కూడా తెలుసు ఎంత కష్టం అనేటువంటిది నాకు కూడా తెలుసు. బట్ వీళ్ళకి అవేమి ఉండవు, వీళ్ళకి మా అంటే టాక్ బ్యాక్ ఉంటుండొచ్చు, చెప్తారేమో. ఇంకోటి వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నా అంటే రవి చిన్నపిల్లోడు, ఇంకా ఫ్యూచర్ ఉంది, అలాంటప్పుడు క్షమించమని అడిగితే తప్పే ఉంది. నాకు ఆయన మీద వ్యక్తిగతమైన ద్వేషం ఏం లేదు, ఏమండి సరే ఆయన మాట్లాడిన మాటకు నేను తప్పు క్షమించమని అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్న అందరికీ తెలుసండి, అందరూ డ్రామాలు మాట్లాడేవాళ్ళే. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు రాదని ఎవరు చెప్పారు, ఒకసారి సెట్లోకి వెళ్ళి చూడండి, నువ్వు నేను వేస్ట్. వాళ్ళు మాట్లాడే తెలుగు సమంత కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఒక గొప్పతనం ఏంటంటే హిందీ నుండి వచ్చి బాంబే నుండి వచ్చేటువంటి అమ్మాయిలు ఎంత త్వరగా నేర్చుకుంటారు తెలుగు అంటే అంత ఫాస్ట్గా త్వరగా నేర్చుకుంటారు, అక్కడ అందరికీ తెలుసు. కానీ ఆ ఆడియో ఫంక్షన్లో ఇమ్మీడియట్గా లేచి తిట్టేటువంటి పరిస్థితులు తప్పండి, ఎప్పుడే కానీ అలా తిట్టొద్దు. అంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా లేచి తిట్టలేరు ఒక పెద్ద వ్యక్తిని.